శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి మాజీ పార్లమెంటు సభ్యులు స్వర్గీయ మాగుంట సుబ్బరామిరెడ్డి సతీమణి మాజీ కావలి ఎమ్మెల్యే శ్రీమతి మాగుంట పార్వతమ్మ కొంతకాలం అనారోగ్యంతో చెన్నైలో ప్రైవేట్ హాస్పిటల్ నందు చికిత్స పొందుతూ నేడు ఉదయం తుదిశ్వాస విడిచారు. నేడు స్వర్గీయ మాగుంట పార్వతమ్మ భౌతిక దేహాన్ని నెల్లూరు స్వగృహానికి తరలించి రేపు అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు స్థానిక అభిమానులు తెలిపారు. స్వర్గీయ మాగుంట పార్వతమ్మ చిత్రపటానికి కావలి ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఉదయగిరి బిర్జీ సెంటర్ నందు స్వర్గీయ శ్రీమతి మాగుంట పార్వతమ్మ చిత్రపటానికి పూలమాలలేసి ఘనంగా నివాళులర్పించారు. కావలి పట్టణంలో ఎమ్మెల్యేగా ఉన్న రోజుల్లో మాగుంట పార్వతమ్మ కావలి పట్టణ నియోజకవర్గ అభివృద్ధి ఎంతో చేశారని, మాగుంట సేవలు మరువలేనివని, మాగుంట సుబ్బరామిరెడ్డి మరియు మాగుంట పార్వతమ్మ సేవలు మరువలేనివని ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మరియు అభిమానులు అన్నారు. మాగుంట పార్వతమ్మ గారు కొనసాగిస్తాం, పార్వతమ్మ గారి ఆశయాలను కొనసాగిస్తాం, పార్వతమ్మ గారి ఆశయాలను కొనసాగిస్తాం. నమస్కారం. కావలి మాజీ శాసనసభ్యురాలైన పెద్దలు శ్రీమతి మాగుంట పార్వతమ్మ గారు అకాల మరణం చెందటం ఎంతో బాధాకరం. అన్నదానం చేయటం కానివ్వండి, ఒక సేవ చేయటం కానివ్వండి, ఏ విషయంలో అయినా మాగుంట కుటుంబానికే చెందింది. అట్లాంటి కావలి నియోజకవర్గంలో కావలి పట్టణంలో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ అభివృద్ధి చేయటం కానివ్వండి, కావలి పట్టణంలో ఉండే దాహార్తిని తీర్చడానికి కానివ్వండి, లోతట్టు ప్రాంతాల్లో ఉండే వాళ్ళందరికీ కూడా ఒక మంచినీళ్ళు ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చారు అని అంటే ఆనాటి కావలి శాసనసభ్యురాలు మాగుంట పార్వతమ్మ గారు మరియు మా నాన్నగారైన గ్రంథి యానా శెట్టి గారు. గ్రంథి కుటుంబానికి మరి మాగుంట కుటుంబానికి ఎన్నో సన్నిహిత సత్సంబంధాలు ఉన్నాయి. కావలి పట్టణానికి మాగుంట పార్వతమ్మ గారు వస్తున్నారు అని అంటేనే మొదటిగా ఆమె కాల్ చేసేది నాన్నగారికి. మరి అట్లాంటిది చాలా బాధగా మాగుంట కుటుంబానికి అందరికీ ఒక ధైర్యంగా ఉండాలని చెప్పి ఆ దేవుని ఆశీస్సులు కోరుకుంటూ, రోజు బాధాకరమైన రోజు. మన గతంలో కావలి శాసనసభ్యులుగా 2004 నుంచి 2009 వరకు చేసి కావలి ప్రజల్లో చిరస్థాయిగా నిలబడిపోయిన ఒక మంచి మనిషి. ఉన్న శాసనసభ్యుల్లో కావలి గతంలో చేసిన శాసనసభ్యులందరిలో కూడా ఒక మంచి శాసనసభ్యులుగా ఆమె చేసిన సేవలు ఇప్పటికీ కావలి నియోజకవర్గంలో కొనియాడుతూనే ఉన్నారు. ఎందుకంటే ఈరోజు మాగుంట పార్వతమ్మ గారు లేరు అన్న శబ్దం ఈరోజు కావలిలో చాలా మందిలో చాలా బాధాకరమైన రోజుగా వర్ణిస్తూ ఉన్నారు. బాబు అమ్మ అంటూ ఆప్యాయంగా పలకరించే ఒక అమ్మలాగా ప్రవర్తించిన మన కావలి మంచి శాసనసభ్యుల్లో ఒక శాసనసభ్యులుగా ఆమె ఉండటం ఈరోజు దురదృష్టకరం, బాధాకరం. ఆమెకి భగవంతుడు ఎప్పుడు మంచి ఆత్మకి మంచి పవిత్రత చేకూరి ఆమె ఆత్మకు శాంతి కలగాలని నేను కోరుకుంటూ ఉన్నాను.